అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. కిరాతకంగా ఒక నేవీ ఉద్యోగి చంపేసిన విషయం, కానీ ఆ పాపకి అలా జరగడం మాత్రం మరి చాలా బాధాకరమే. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి చిన్నప్పటి నుండి ఇక్కడే ఉండేది, చాలా మంచి అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే. మరి ఏం జరిగిందో మరి మనకైతే తెలియదు కదండి. ఇలా మీడియాలో చూసే మేము కంగారు పడ్డాం, ఎక్కడో జరిగింది అనుకున్నాం గాజువాక అంటే. కానీ తర్వాత తెలిసింది మౌనిక అని తెలియగానే మేము ఒకసారి షాక్ అయ్యాం. ఫ్యామిలీ కూడా మంచిది, అమ్మాయి నెమ్మదస్త్రాలు కూడా ఎప్పుడు డ్యూటీకి వెళ్ళేది వచ్చేది, అంతే ఇంట్లోకి వెళ్ళిపోయేది. కానీ మరి ఇలా జరగడం అంటే బాధాకరం. అమ్మాయికి మాత్రం న్యాయం జరగండి. మరి తల్లిదండ్రులు ఫ్యామిలీ అంతా చాలా మరి బాధపడుతున్నారు. మరి అమ్మాయికి ఏదైనా మరి 5 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నా కూడా ఒక అమ్మాయిని నమ్మించి ఇంటికి పిలిపించి అత్యంత క్రూరంగా ఊపిరి ఆడకుండా, అంటే ముక్కు నోరు మూసేసి చంపేయడమే కాకుండా తర్వాత ఒక కత్తి తీసుకొని మళ్ళీ ముక్కలుగా కానీ ఎంత రాక్షస గుణం అంటే మరి ఇంకా ఇంతకు ముందు ఏం చేశాడో. కానీ ఆ నేవీ ఉద్యోగం అంటే జనాలు కాపాడాలి. ఇంత భయపడలేదు అసలు. అబ్బాయి భయపడకుండా ముక్కలు కోయడం కూడా మరి ఎంత దారుణంగా చేశాడంటే మళ్ళీ అలాంటిది మళ్ళీ ఇంకో అమ్మాయికి జరగకూడదండి. ఇంకో అమ్మాయికి జరగకుండా మరి మీరే మీడియా వాళ్ళంతా న్యాయం చేయాలి. మీరు అన్నట్టు అసలు ఒక మనిషి ఇంత క్రూరంగా ప్రవర్తించాడు అంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ తలను తీసుకెళ్ళి ఇంకొక చోట కాల్ చేశాడు, అది మరీ ఘోరము. ఆ తలను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి ఇవి ఫ్రిడ్జ్లో ముక్కలన్నీ పెట్టేయడం అంటే ఒక్కసారి రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఎంత ఘోరమైన మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది మాకైతే. ఇంకా రాక్షసతత్వం అంటే ఇంకేం చెప్పగలమండి మేము. ఇంకా మనుషులంటే ఇంకా మన మధ్యలో తిరిగి మనతో నుండి ఒక నేవల్ ఆఫీసర్ ఒకరిని రక్షించడం పోయి ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చంపడం అంటే మేము అందరం చాలా నిజంగా ఇలాగ భయభ్రాంతులతో ఉన్నాం అసలు మేము. మా ఒక సిటీ సెంటర్లో ఇట్లాంటి పరిస్థితులు, అపార్ట్మెంట్ కల్చర్, చుట్టూ పక్కన ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం ఆ కీర్తి ఎన్క్లేవ్లో, అతను ఉంటున్నటువంటి ఆ కీర్తి ఎన్క్లేవ్లో 25 ఫ్లాట్స్. సో ఒక పక్కింట్లో ఏం జరుగుతుందో మరో పక్కింటికి తెలియలేనటువంటి తెలియట్లేదు అని అంటే మరి ఒక ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు ఇండివిజువల్ ఇల్లు ఇక్కడ అనుకోండి, బయట చిన్న అరుపు జరిగినా మేము బయటకు వస్తాం ఏం జరిగిందని. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేశాడో తెలియట్లేదు, నోట్లో గుడ్లు పెట్టాడో అరవనవ్వకుండా చేశాడో, మరి ఆ అమ్మాయిని ఏం చేశాడు అనేది మరి మనకు తెలియదు కదండి. తెలియకుండా మరి ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా లేడీస్ కానీ అందరూ అలాగే భయభ్రాంతులతోనే ఉన్నారు. అసలు ఏం జరిగింది తెల్లవారైనంత వరకు మాకు ఎవరికి తెలియదండి. టీవీలోని ఆ మీడియాలోని ఎఫ్బీలో చూడడం వల్లే మాకు అందరికీ ఇలాంటి క్రైమ్ కేసులు ఎక్కడో జరిగితే అయ్యో అక్కడెక్కడో జరిగినా కూడా మనం భయపడతాం. బట్ మీ గ్రామానికి సంబంధించినటువంటి మీ స్ట్రీట్కి సంబంధించిన అమ్మాయి అని ఆ ఫోటో చూసిన తర్వాత మేమందరం నిజంగా ఇప్పటికీ భయంతోనే ఉన్నామండి. అమ్మాయికి అలా జరగడం అంటే మేము నిజంగా మనుషులు అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల తెల్లవారులేస్తే ఆ పిల్ల చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగిందండి, ఇక్కడే ఉండేది. ఆ అమ్మాయి చాలా మంది ఫ్యామిలీ మంచిది, అసలు ఇంట్లోండి బయటకు వచ్చేవారు కాదు, ఏదో ముగ్గు పెట్టేది లోపలికి వెళ్ళిపోయేది. అలాంటి అమ్మాయిని చంపేశాడు ఎంత దారుణంగా అంటే అది నిజంగా రాక్షసేనండి. ఏదైనా అలాంటోడు మళ్ళీ భూమి మీద అసలు ఉండకూడదు. అసలు ఎంత దారుణంగా వచ్చి చేసినోడిని మేము ఎప్పటికీ ఎక్కడో టీవీలోనో ఎక్కడో విన్నోళ్ళు ఈరోజు మా పక్కనే జరుగుతుందంటే అంత మరి ఇదండి బాధ. ఇలాంటివి సినిమాలో చూసినప్పుడు సినిమా అయినా కూడా భయపడతాం, కానీ ఇప్పుడు నిజంగా జరిగింది అంతేనా మేడం. మరి మాకు మరి భయంగా ఉంది మేడం. మరి నిన్న మాకు ఎలా మా ఇల్లు ఇక్కడ కాదు, మా అక్కడ పోర్ట్ హాస్పిటల్ కాడ తెల్లవారు రాబోతుకి ఇలాగా ఇస్త్రీ చేసుకుంటాం ఇక్కడ. ఇలా రాగానే ఇలా జరిగింది అనుకంటే నేను షాక్ అయిపోయాను. అందరూ తెలిసిన అమ్మాయి ఇలాగ వెళ్ళేది, తెల్లవారు లేసి ఇలాగ వెళ్ళేది, ఇలాగ వచ్చేది. అంత ఘోరం అమ్మా. మళ్ళీ ఆ పిల్లకి అలా రాకుండానా న్యాయం చెయ్యాలమ్మా. మరి తల్లిదండ్రులు ఎంతో మంచోళ్ళు. వాళ్ళ అమ్మాలు జాబ్ చేసుకుంటారు, మేము ఇక్కడ ఇస్త్రీ చేసుకుంటాం మేడం. ఉదయం వస్తాం, సాయంత్రం వెళ్ళిపోతాం. ఇది మౌనిక ఉంటున్నటువంటి తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ 1 దగ్గర ఉన్నటువంటి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాం. ఇలాంటి ఘటనలు అనేక ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడో ప్రాంతాల్లో జరిగినప్పుడు ఒక్కసారిగా ఉలికి పడే వాళ్ళం. కానీ రోజు
డ్యూటీ కోసం కానీ ఇతర పనుల కోసం మా కళ్ళ ముందే ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తూ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇక లేదు, ఆ అమ్మాయినే ఇంత ఘోరంగా చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేశారు అంటే ఒక్కసారిగా షాక్ అయిపోయాము అనేది కూడా ఇక్కడ స్థానిక మహిళలు సుమన్ టీవీతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాము. కానీ చాలా భయంకరమైన దృశ్యాలు మనుషుల మధ్య జరుగుతున్నాయి. ఇట్లాంటి నేర ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అమ్మాయిలకి రక్షణ కల్పించాలి అనే బాధ్యత విషయంలో కూడా ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కఠినంగా శిక్ష విధించాలి అంటూ కూడా మహిళలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇదే మౌనిక వాళ్ళ ఇల్లు. సో రోజు ఆమె డ్యూటీకి వెళ్ళేటప్పుడు కావచ్చు, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేస్తుంది కాబట్టి బ్యాంకుకు వెళ్ళి రావటం కానీ లేకపోతే ఈవెంట్స్కి సంబంధించి వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్, అవుట్ఫిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండాల్సి ఉంటుంది. అలా చక్కగా రెడీ అయి వెళ్ళేది. ఎప్పుడైనా ఇక్కడే ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించే అమ్మాయి ఇక లేదు, అత్యంత దారుణంగా మర్డర్కు గురైందనే విషయాన్ని మాత్రం మేము ఎవరం జీర్ణించుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాము. ఇక్కడ నిన్నటి నుంచి ఒక 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఒక్కసారిగా ఆ షాక్ నుంచి ఇంకా మేము ఎవరం బయట పడలేకపోతున్నాము అంటూ ఇక్కడ స్థానిక మహిళలు చెప్తున్నారు.